కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీయును లేదు, పొందకపోవుట ఎందేమీయును లేదు. ఏంటండి దీని అర్థం ఏంటి చెప్పండి? కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవుట కూడా ఏమీను లేదు. చూడండి, దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము, దేవుని వాక్యాన్ని చదువుతున్నటువంటి మనము ఎలా ఉండాలంటే ఒక కొత్త సృష్టిలాగా ఉండాలి. దేవుడు మనకి నూతన జన్మిచ్చారు. మనం క్రీస్తులో తిరిగి జన్మించాం. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. మనం ఎలా ఉండాలంటే ఒక క్రొత్తగా ఉండాలి. నిన్ను చూసిన వారు, నీతో మాట్లాడిన వారు, నీ మాటల్లో ఉన్న స్వచ్ఛత వారికి గమనించాలి. అరే, ఒకప్పుడు ఇలాగుండేవాడు, ఒకప్పుడు మాట్లాడితే అన్ని తప్పులు బూతులు మాట్లాడేవాడు, ఇప్పుడు మాట్లాడుతుంటే ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఇతడు దేవుడు జ్ఞానాన్నే మాట్లాడుతున్నాడు, ఇతనితో మాట్లాడుతుంటే అతను సమయం తెలియట్లేదు అని నీతో మాట్లాడిన వారు అనేకులు. నిన్ను మొదట చూసిన వారు రెండోసారి చూస్తే ఇతడు కొత్త సృష్టిగా మారాడు అని చెప్పాలండి. చూడండి, నాకు తెలిసిన వారు, నా అనుభవంలో అనేక మందిని నేను చూసుకుంటూ వచ్చాను. వారు కొత్తగా ఉన్నట్లు కనబడ్డారే కానీ వారిలో క్రొత్తదనం ఏమీ కనబడలేదు. పాత ఆలోచనలు అలాగే ఉన్నవి, పాత ఉద్దేశాలు అలాగే ఉన్నవి, వారిలో ఉన్నటువంటి పాత స్వభావం అలాగే ఉంది. కానీ పైకి మాత్రం మంచి భక్తి వంటి రంగు వేశారండి. పైకి కనబడటానికేమో గొర్రె చర్మాన్ని కప్పుకున్నారు, కానీ లోపల మాత్రం పాతవే ఉన్నాయండి. ప్రభువుకు తెలియదంటారా? నీ స్వభావం తెలీదా? నీ ఆలోచన తెలీదా? నీ ఉద్దేశం తెలీదండి. అరే, నా రక్షణ ఇచ్చానే, ఇతను నేను కాపాడుతున్నాను, ఇన్ని సంవత్సరాల నుండి కాపాడుతున్నాను, ఇంకనూ ఇతడు తన పాత స్థితిని విడిచిపెట్టలేకపోతున్నాడని ప్రభు ఎంతో దుఃఖపడుతున్నారండి మనల్ని చూసి. మన ఆలోచనలు, మన ఉద్దేశాలు అన్నీ మనము క్రొత్తగా మారినాయండి. ఒకప్పుడు